ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుచిన పిల్లలు, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024 సంవత్సరం 8వ నెల 2వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిస్తున్నటువంటి వాగ్దానము, తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడే ఉన్నాడు. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. మరి దేవాది దేవుని స్థలంలో, మహోన్నతుని దేవుని స్థలంలో వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ప్రభుకు లేక దేవాది దేవుని అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుకి ప్రార్థన చేస్తారో మరి వారందరి ఎడల దేవుడు కృప చూపించి మరి ఏ సమస్య అయితే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారో ఆ సమస్యల ఎడల దేవుడు కృప చూపించి మరి వారి కుటుంబాలను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చినని లేఖనం సెలవిస్తోంది. కాబట్టి ఉన్న సమస్యలను బట్టి మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు. జీవాధిపతిని తండ్రికి స్తోత్రాలు తండ్రి. ప్రభా ఇదిగోని ప్రభా, మరి మీరు ఇచ్చినటువంటి మాటలు గొప్పవి నాయన తండ్రి. గొప్ప కార్యాలు మీరు జరిగించే తండ్రికి స్తోత్రాలు దేవతండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించిన ఆస్వాదించండి. వారికి ఉన్న బాధలు, కష్టాలు, ఇబ్బందులు కూడా తొలగించి ఇగో నాయన నాకు నిజముగా మొరపెట్టుము, నేను వారికి నేను ఉత్తరమిత్తను సెలవిచ్చిన తండ్రి నీకు వందనాలు. అవును ప్రభు, యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి హృదయ శుద్ధి చేసుకుని నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు కార్యాలు జరిగించే గొప్ప తండ్రికి స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు ప్రభా. మంచి కాపాడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దాని ప్రభు మా భారతదేశాన్ని దీవించండి, ఆస్వాదించండి. నాయకులకు, అధికారులు అందరూ కూడా మంచి వంతులంపండి. యవనస్తులందరినీ కూడా రక్షించుకొని చెడు వ్యసనాల నుంచి దూరపరిచి మీరే రక్షించుకోమని ప్రార్థిస్తుంటే నీకు వందనాలు ప్రభా. విదేశం ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి దేవా. ఇదిగో తండ్రి ప్రభు, యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నేను పనికి వెళ్ళి బిడ్డలకి మంచి ఆరోగ్యాలతో నింపండి దేవా తండ్రి. నేను మా ప్రభా తండ్రి పాడి పంట అంతా కూడా మీరు ఆస్వాదించండి తండ్రి దేవా తండ్రి. హాస్పిటల్లో ఉన్న రోగులను స్వస్థపరచమని ప్రార్థిస్తుంది నీకు వందనాలు. ఎంతమంది జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు, ప్లేట్లెస్లు పడి టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. అందరికీ మంచి వంతు నింపండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి జైల్లో ఉన్న బిడ్డలకు విడుదల చేయండి ప్రభు. ఇదిగో తండ్రి, సేవకులు వారి కుటుంబాలు దీవించిన వారి పరిచయం మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తామని స్తోత్రాలు ప్రభు. మీరు ఎంతమంది బిడ్డలు, సేవకులు కూడా దేవతని సేవకులను కూడా ప్రభు కొద్ది బలహీన కలిగి దేవంటూ ఉన్నారు. మంచి ఆరుగులతో నింపని తండ్రికి స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభు. మరి నాయన తండ్రి, నూతన మందిలు కట్టబడి దేవా తండ్రి నాయన మరి సేవలు విస్తరింప చేయమని ప్రార్థిస్తామని వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆస్వాదించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొని విదేశంలో ఉన్నటువంటి బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.